కళ్యాణ్‌పాడల బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ అయిన తర్వాత గ్రామంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి స్వాగతం లభించబోతుందో చూస్తే ఒకసారి ఆశ్చర్యపోవాల్సిందే. చూడొచ్చు, కళ్యాణ్‌పాడలకు స్వాగతం పలికేందుకు గ్రామంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే, ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదే సరైన నిదర్శనం అనమాట. అంటే తమ గ్రామం నుంచి వెళ్ళాడు, తమ గ్రామం నుంచి వెళ్ళి తమ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు, తన కుటుంబానికి కావచ్చు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా ఈరోజు ఎంత ఆనంద బాష్పాలతో ఆనందంతో మునిగిపోతున్నాం మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా తమ కల్లాగే ఉందని గ్రామస్తులు ఇప్పటికే మనకు చెప్పారు. ఎంత మాకు కల్లాగా ఉంది, మాకు ఫోన్లో తెలియకపోయినా కానీ తమ పిల్లలు నేర్పిస్తే రోజు మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళం. అసలు బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు మేము రోజు బిగ్ బాస్ చూసేవాళ్ళం. అదేవిధంగా ఇదంతా మాకు కల్లా ఉందని ప్రతి ఒక్కరిని ఎవరి నోట విన్నా ఇదే ఆనందం కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఆ ఏర్పాట్లు చూసుకోవచ్చు. తమ గ్రామస్తుడికి, తమ స్నేహితుడికి, తమ అన్నదమ్ముడికి ఏ విధమైన ఘన స్వాగతం లభించడంతో ఒకసారి చూడొచ్చు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ అందరికీ కూడా? నేను కళ్యాణ్ బాబాయ్ని. ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కానించి మాకు ఎలాగంటే హ్యాపీగా ఫీల్ అయ్యాము. మొదటి 2-3 వారాలు ఇబ్బంది పడ్డాం, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బాగా ఇచ్చిన కాంచి బాగా ఉంది. ఇప్పుడు మేము ఊహించకుండా బాగా కప్పు కొట్టి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి నుంచి మాకు చాలా సంతోషంగా ఇదిగా ఉంది. మా ఊరు అందరూ సపోర్ట్ చేసి అందరూ హ్యాపీగా రాత్రి నుంచి సెలబ్రేషన్లు బాగా చేసుకుంటున్నాం. బాగా అందరూ సపోర్ట్ చేసి గెలిపించినందుకు, కళ్యాణ్ కూడా బాగా చేసినందుకు, ఈ సెలబ్రేషన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరింతగా సెలబ్రేషన్ చేసుకుందామని ఇక్కడ ఏర్పాట్లు అందరూ చేసుకుంటాను. ఓకే తమ్ముడు, చెప్పండి, ఎలా ఉండేవాడు కళ్యాణ్ మీతో మొదటి నుంచి? మాకు చిన్నప్పటి నుండి స్నేహితుడిగా ఉండేడు. నేను పుట్టి పెరిగేది మాది నాతోలు సార్, కానీ నేను ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ పని చేశాను కాబట్టి మా తమ్ముడికి అభిమానంతో ఇక్కడ డెకరేషన్ చేస్తాను నేను. అంటే ఫ్రీగా చేస్తున్నారా మీరు ఇదంతా? ఫ్రీగా చేస్తున్నాను అన్న. అభిమానం కళ్యాణ్ ఆడి అభిమానంతో చేస్తున్నాను, ఫ్రీగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం అది సుందరపేట అనే గ్రామంలోనూ మాకు బిగ్ బాస్ అంటే ఎటువంటి తెలీదు. అలాంటిది తమ్ముడు అలాంటి వెళ్ళి బిగ్ బాస్లో ఉండి ఒక గర్వంగా గెలుచుకొచ్చారు కాబట్టి ఆ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఈ వర్కర్స్ అంతా మరి మీరు ఏదో కూలి ఇవ్వాలి కదా జనరల్గా, మరి ఫ్రీ అంటే ఎలా అన్న? తమ్ముడు అందరికి తమ్ముడి అభిమానంగా ఉన్న చాలన్న. ఒక బిగ్ బాస్కి వెళ్ళాడు కాబట్టి గర్వంగా ఉంది, అదే మాకు చాలన్న. ఓకే మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అంటే జనరల్గా బిగ్ బాస్ అంటే గ్రామీణ నేపథ్యం ఎలా ఉండదంటే, అంటే ఒక మీడియా అనగానే భయపడడం వల్ల ఇలాంటివి కూడా ఉంటుంటాయి జనరల్గా. ఎందుకంటే మేము టీవీలో కనిపిస్తూ ఉంటే ఏం చెప్తాం, కానీ ఇక్కడ అంతా కూడా ఫ్రీగా టెంట్లు వేస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఫ్రీగా. అంటే తమ గ్రామం కాకపోయినా పక్క గ్రామం అంటే నాతవలస అంటే ఇక్కడ నుంచి సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా తమ చుట్టుపక్కల గ్రామస్తుడు, మా అందరికీ బాగా తెలుసు, మేమంతా బిగ్ బాస్ చూసాం, మా చుట్టుపక్కల గ్రామస్తుడు అంటే మాలాంటి ఒక విలేజ్ నుంచి వెళ్ళినవాడు ఇలాంటి ఒక టైటిల్ గెలుచుకొచ్చాడు, ఒక సెలబ్రిటీగా మారిన ఒక ఆనందంతో వీళ్ళందరూ కూడా ఫ్రీగా టెంట్లు వేస్తున్నాం. అందరూ వాళ్ళే అంటే టెంట్ సామాన్లు ఉండే యజమానులే కాదు, వాళ్ళ దగ్గర ఉండే కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఉండే కుర్రాళ్ళు కూడా ఫ్రీగా వస్తున్నారు పనిచేయడానికి. అంటే ఒక్కసారిగా అంటే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రస్తుతం ఊర్లో ఉన్న మహిళలు కావచ్చు, పాన్ షాప్ దగ్గర ఉన్నవారు కావచ్చు, వాళ్ళ పాన్ షాప్ ఇవన్నీ కూడా చూసాం. ఎక్కడ చూసినా కానీ ఒకటే వినిపిస్తోంది, కళ్యాణ్‌పాడల గెలుచుకొచ్చాడు, మా గ్రామం పేరు మారుమోగుతుంది, మేము అందరూ కూడా ఆనందంగా ఉన్నాం, ఇదే వినిపిస్తుంది ఎక్కడ చూసి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.